జగిత్యాల నియోజకవర్గం రాయకల్ త్రికూటాలయంలో మహాశివరాత్రి వేడుకల ఏర్పాట్లు పూర్తి. బుధవారం మహాశివరాత్రిని పురస్కరించుకొని జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండల కేంద్రంలోని ప్రధాన శివాలయం త్రికూటాలయంలో శివరాత్రి వేడుకలకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి గావించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తూ శివుడిని కొలిచే శివరాత్రి ఉత్సవ వేడుకల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో అభిషేకాది పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ నిర్వాహకులు రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించి ఆలయాన్ని ముస్తాబు గావించారు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉదయం నుంచి ఆలయంలోని మహాలింగాన్ని దర్శించుకోవడానికి మరియు అభిషేకాది పూజా కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు గావించామని కమిటీ నిర్వాహకులు ఈ సందర్భంగా వెల్లడించారు. పంచముఖ లింగేశ్వర స్వామి అనేటువంటి ప్రధానమైనటువంటి దేవాలయం తూర్పు ముఖంగాను, వెంకటేశ్వర స్వామి దక్షిణాభిముఖంగాను, సూర్యనారాయణమూర్తి పశ్చిమాభిముఖంగాను విలసిల్లినటువంటి దేవాలయం దక్షిణ ద్వారంగా ఉంది. మరి ఈ విధంగా దక్షిణానికి అభిముఖంగా ఉండడానికి గల కారణం, నాటి కాలంలో రాజులు కోటలో ఉంటూ వారు తెల్లవారు లేవగానే వారి దైవం ప్రప్రథమంగా చూడాలన్నటువంటి సత్సంకల్పంతో వాళ్ళకు ఎదురుగా గుడిని నిర్మించుకున్నటువంటిది. అందుకొరకే ఇది గుడి, అది కోట, ఇవి రెండు కలిపి గుడి కోటగా పిలువబడినటువంటి ఈ పంచముఖ లింగేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి దేవాలయము ఆ కాలంలో ఉంది. కాలక్రమంగా కోట పడిపోవడం వల్ల శిథిలావస్థలో పడ్డటువంటి ఈ యొక్క గుడి కోటను మళ్ళీ 2014లో జీర్ణోద్ధరణ గావించి మరి ఈ దేవాలయం పునరావృతం అభివృద్ధి చెందాలన్నటువంటి సత్సంకల్పంతో గ్రామ ప్రజల ప్రోద్బలంతో దీనికి ఎదురుగా వరసిద్ధి వినాయక దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఈ దేవాలయం ఇంతింతై వటుడింతే అన్నట్టు చాలా గొప్పగా మహిమాన్వితమైనటువంటి దేవుడిగా పేరుగాంచి 2011 నుంచి ఈ దేవాలయంకు అభిషేచనలు మరియు కళ్యాణము, రథోత్సవాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఈ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మనసారా వేడుకుంటున్నాను. నమ శివాయ. రేపటి రోజు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం నుండి స్వామివారికి అభిషేకములు, అర్చనలు విశేషంగా జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి కళ్యాణము, సాయంత్రం 6 గంటలకు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు కానీ జరుగుతాయి. దీన్ని పురస్కరించుకొని భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఉపవాసం ఉండే భక్తుల కొరకు పాలు కానీ పండ్లు కానీ అన్ని సమకూర్చడం కూడా జరుగుతుంది. అలాగే తెల్లవారి రోజున బలిహరణ, రథోత్సవము, అన్నప్రసాదము జరుగుతుంది. ఈ అన్నప్రసాదం కొరకు స్వాములు భక్తులు కానీ 3-4 వేల మంది దాకా భక్తులకు సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మా యొక్క మనవి. అలాగే లింగోద్భవ టైంలో నిశి పూజ, బిల్వార్చన కూడా జరుగుతుంది.